ఏం చెప్తావు? తోలు తీసేస్తానని చెప్పు. సాంబగల్లో అక్క చెల్లెళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ఏమయ్యా మీకు కష్టం? ఏమి ఇబ్బంది? నీళ్లు తెచ్చిచ్చేవాడిని నేను, డబ్బులు ఖర్చు పెట్టేవాడిని నేను. నీళ్లు తిప్పడానికి ఏమిటి కష్టం నీకు? ఏంటి చెప్పు, నీ కష్టం చెప్పు. నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నాడు. వస్తున్నాయమ్మా? చెప్తే కదా. ఇట్లన్నా చెప్పాలా, వస్తున్నాయనా చెప్పాలా? చేతులెత్తి చెప్పండి. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఎందుకు అరగంటే వదులుతున్నావు? గంట ఎందుకు వదలవు? నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు అనేది అబద్ధము. నేను ఆ కాంట్రాక్టర్తో మాట్లాడతాను, ఇంజనీర్తో మాట్లాడతాను, నువ్వు దిగు. పెద్ద ఆయన వస్తాయట. పైకి రా, పైకి రా. నీళ్ళు 3 రోజులు ఒకసారి, 3 రోజులు అక్కడ, 4 రోజులకి 3 రోజులకి నీళ్ళు కంపల్సరీ ఊళ్ళో వస్తాయి. నీళ్ళు ఏమంటే వాళ్ళు ప్రాబ్లం, ట్యాపులు అట్టుగా కేరు పొలాలు ఉన్నాయి, వాళ్ళు లేవు, పొలాలు లేవు, డైరెక్ట్ పోతూనే ఉన్నాయి. భయంకర నీళ్ళకి వెళ్ళలేవు, కొన్ని సమస్యలు ఇక్కడికి వెళ్ళవు. నీళ్లు అసలు నాకు తెలిసిన నీళ్ళకి వెళ్ళలేవు. దానివల్ల నీళ్ళు అంటారు సార్ వాళ్ళు. పెద్ద మనిషి, నీ పేరేమి? రెహమాన్. ఇప్పుడు వాళ్ళు లేవు కదా, వాళ్ళు పెట్టుకోవాల్సింది ఎవరు? సర్పంచ్ పెట్టాలా? సర్పంచ్ పెట్టకపోతే కాంట్రాక్టర్ పెట్టాలా? కాంట్రాక్టర్ పెట్టారు సార్, సర్పంచ్ అడగాల. మీకు అర్థమైందా? నేను నీళ్ళు ఇస్తా ఉన్నా, బాగా వినండి. నేను నీళ్ళు ఇస్తా ఉన్నా, డబ్బులు ఇస్తా ఉన్నా ఈ ఊరికి. రెహమాన్ ఏం చెప్తాడు? దానికి వాల్వ్ లేదు, వాల్వ్ పెట్టలేదు అని అంటా ఉన్నాడు. అందువల్ల ఎక్కువ నీళ్ళు ఇవ్వలేకపోతామంటున్నాడు. వాల్వ్ ఎవరు పెట్టాలా? వచ్చేసి ఇక్కడ ఒక సంత 7 రోజులకి సంత, 7 రోజుల కంటే సంబరాలు మీరు కొట్టుకోవద్దట. ఉండు. ఇప్పుడు ఏమిరా మీకు కాలువలో నుంచి నీళ్లు పోతా ఉన్నాయి, నీళ్లకేమి కొదవలేదు. ఆగండి, ఎందుకు కొట్టుకుంటారా మీరు? నీళ్లు గురించి ఏమండి ఆయనకి? కాలువలో నుంచి నీళ్లు ఒక్క నిమిషం ఆగ. నీళ్లు పోతా ఉన్నాయి. మీరు చేయాల్సిందంతా ఏం చేయాలి? ట్యాపులకి తమ్ముడు, ట్యాంక్ కట్టడానికి సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం అక్క చెల్లెలు ఏడబోతారు నీళ్లు కోసం. ఇప్పుడు నేను చెప్పేది వాల్వులు పెట్టుకొని ఎక్కువసేపు నీళ్ళు ఇవ్వండి. ఏమప్పా? వాల్వులు పెట్టుకోవడానికి ఉండి సర్పంచ్కు చెప్తాను, సర్పంచ్కు డబ్బులు వేస్తా. అలాగే మీ కాంట్రాక్టర్ కూడా చెప్తా, మీరు వాల్వ్ పెట్టుకొని ఎక్కువసేపు నీళ్లు వదులుకోండి. ఏమప్పా? సరేనా? ఏమమ్మా?
సర్పంచ్ ఇంటికి పోతారా? సర్పంచ్ కాలర్ పట్టుకోండి, పోయి ఏమా ఎమ్మెల్యే వచ్చి చెప్పినాడు నీళ్ళు ఇస్తానంటున్నాడు, నువ్వు వాలువు పెట్టించు అని చెప్పండి. అలాగే మీ జాముకాయ కాంట్రాక్టర్కి చెప్పు, ఆయనైనా వాలువు పెట్టుకో, ఆయన డబ్బులు వస్తాయి. డబ్బులు ఇస్తున్నాం కదా, ఊరకేం చేయట్లే ఆయన, డబ్బులు ఇస్తున్నాం, తప్పనిసరిగా వాలువులు పెట్టుకొని దాన్ని ఎక్కువ నీళ్ళు ఇచ్చే పని చేసుకోవాలి. ఇది ఆయన సరే ఏమంటే అవన్నీ కూడా నేను చూసుకుంటా, ఈ 5 ఏళ్లలో జరుగుతాయి అవన్నీ, సరేనా? అప్పటి వరకు నీళ్లు కావాలి కదా, ఎప్పుడో 5 ఏళ్ళలో 2-3 ఏళ్ళ తర్వాత అవుతుందంటే అవ్వదు కదా. అప్పటి లోపల ఏం చేయాలి? సర్పంచ్ను పట్టుకోవాలి, ఆ కాంట్రాక్టర్ని పట్టుకోవాలి, వాల్వులు వేయించుకొని ఎక్కువసేపు నీళ్లు వేయించుకోవాలి. వేయించుకుంటారా అని గ్రామస్తులందరినీ అడుగుతా ఉన్నా. చెయ్యొద్దండి, వేయించుకుంటామంటే చెయ్యొద్దండి. ఏమయ్యా చెయ్యొత్తడానికి? ఏమయ్యా మీకు చెయ్యిలు పోయినాయా కదా? నీళ్లు కావాలంటారు, చెయ్యిలు ఎత్తరు, సరేనా? ఈ పని చేయించుకోండి. నేను మళ్ళీ ఈసారి ఊరికి వచ్చినప్పుడు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తా, సరేనా? సెలవా? తమ్ముడు భూమికి సంబంధించిన ఒక సమస్య చెప్తా ఉన్నాడు. ఏ దేవత? దేవుడి ఇనాం భూముల్ని ఎవడో ఆక్రమించుకున్నాడంట, 4.5 ఎకరా. గ్రామస్తులంతా ఒక మాట మీద ఉండండి. మీ ఊరిలో దేవుడి ఇనాంని వాడు కొట్టుకుపోతే ఎలా? మీరు చూస్తూ ఎందుకు కూడుకుంటారు? మీ ఊరిలో మీకు బాధ్యత లేదా? నేను ఎక్కడి నుంచో వచ్చి చెప్పాలనా? కాబట్టి మీకు తహసీల్దార్కి చెప్తా, ఎస్ఐకి చెప్తా, అలాగే కలెక్టర్కి కూడా చెప్తా. మీరు వెళ్ళి ఎవరైతే మీ దేవుడి భూముల్ని ఆక్రమించుకున్నాడో అవన్నీ వెనక్కి తీసుకొని దేవుడి కోసం వాటిల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా, సరేనా? ఈ ఊరికి కూడా కలెక్టర్ వస్తాడు, సబ్ కలెక్టర్ వస్తాడు, రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. దాంట్లో మీ రెవెన్యూకి సంబంధించిన OR అడంగలన్నీ కూడా సరి చేసుకోండి, నేను కలెక్టర్కి చెప్తాను, సరేనా? రైట్, ఓకే, చేయించుకోండి, సరేనా? రైట్. డబ్బులు వేసాం అని నా గుర్తు. మళ్ళీ ఒకసారి రికార్డు చెక్ చేసుకుంటాను, ఏమైందో చూస్తాను. ఈరోజు నాతో పాటుగా నేను ఊరికి వస్తానని తెలుసు కదా, సర్పంచ్ కూడా ఉండాలి ఇక్కడ, ఉండి ఏం పనులు అవసరం ఉన్నాయో ఏమిటో చూడాలి కదా. సర్పంచ్ లేడు, ఏదో పని మీద వెళ్ళినాడు అని చెప్తా ఉన్నారు. కానీ సర్పంచ్ అకౌంట్ లో వేసిన డబ్బులు ఏమైనాయో మనం అర్థం చేసుకోవాలి కదా. సర్పంచ్ అకౌంట్ లో ఢిల్లీ నుంచి డబ్బులు ఎందుకు వేస్తాం? పెద్దమ్మ చెప్పినట్టుగా నీళ్ల కొళాయి ఇవ్వాలని, డ్రైనేజ్ వేయాలని, ఇక్కడ దోమలు లేకుండా మందు చల్లాలని, చిన్న చిన్న రోడ్లు వేస్తే రోడ్లు వేసుకోవాలని, గ్రావెల్ వేసుకోవాలని డబ్బులు వేస్తాం. మరి నేను పొద్దున కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఏం చేసినావయ్యా ఆ డబ్బులన్నీ అని అక్కడ సర్పంచ్ని అడిగిన. సార్ పాత బిల్లులన్నీ కూడా లెక్క జమ అయిపోయినాయి సార్ ఆ డబ్బులన్నీ అంటాడు. ఎట్లాగా పాస్ చేసేది కదా? అప్పట్లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయలేదు సార్, అందువల్ల అప్పుడు చేసిన పనులకంతా ఇప్పుడు జమ వేసుకున్నాను సార్ అంటే, అప్పుడు 5 ఏళ్ళు పోయా, ఇప్పుడు నేను కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కూడా జమ వేసుకుంటే ఇక్కడ పనులు జరగకపోయా. ఏం చేయమంటారు చెప్పండి? మీరందరూ చూస్తా ఉన్నారు, నేను పోయి డబ్బులు తెస్తున్నానా లేదా? మంత్రులను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అందరి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకొని మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి, మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చి మీ అకౌంట్ లో వేస్తా ఉన్నా. మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ ఊర్లో అందరి మీద ఉందా లేదా?
ఏమై ఏం తమ్ముడు నువ్వన్నా చెప్పాలా? బాధ్యత నా ఒక్కడికే ఉందా, నీకు కూడా ఉందా? ఉంది కదా. ఉంది అంటే మీరు సర్పంచ్ పడుకుని అడగాల, ఏమయ్యా డబ్బులు ఏం చేసినావు? ఎమ్మెల్యే దాని డబ్బులు తెచ్చి వేస్తున్నాడు కదా. ఎంపీటీసీని అడగాలి. కలెక్టర్తో పోట్లాడుతా ఉన్నా, మంత్రులతో పోట్లాడుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుక్కుంటా ఉన్నా, ఎన్ని పనులు చేస్తా ఉన్నా కదా. కాబట్టి ఒకటి మాత్రం నిజం, ఆదోనికి నిధులు వస్తా ఉన్నాయి. మీరు చెప్పిన సమస్యలు, మంచినీళ్ళ సమస్య కూడా ఆ పెద్దామె చెప్పింది, అక్కడ నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఇచ్చి కదులు ముందుకి, లేకపోతే ఇక్కడి నుంచి కదలద్దు అని చెప్పింది ఆమె. అట్లా అవుతుందా? 15 ఏళ్ళ నుంచి మీకెవరు సమాధానం చెప్పేవాడు లేడు. ఈరోజు నేను మీ మంచినీళ్ళ కుళాయిల కోసం దీనికి మంత్రి పవన్ కళ్యాణ్, మన హీరో పవన్ కళ్యాణ్ మంత్రి, దీనికి ఆయన అడిగిన ఆదోనికి 200 కోట్లు ఇవ్వండి, నేను బ్రహ్మాండంగా ఇంటింటికి కుళాయి వేసుకుంటాను, మా ప్రజల రుణం తీర్చుకుంటాను అని చెప్పిన ఆయన ప్రస్తుతానికి డబ్బులు లేవప్ప, డబ్బులు రాగానే నీకు ఇస్తానని నాకు మాట కూడా ఇచ్చినాడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టాల పెద్దమ్మ, కొంచెం ఓపిక పట్టాల. నా దగ్గర మంత్రదండం లేదు, ఇట్లా ఇట్లా అంటే నీళ్లు వచ్చేస్తాయా? రావు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ గుర్తలు ఇవ్వాలి, లైన్లు లాగాల, పైపులు వేయాలా, ఇంటింటికి కుళాయి ఇవ్వాలా, దాంట్లో నుంచి కుళాయి తిప్పితే నీళ్లు రావాలా. ఎంత టైం పడుతుంది చెప్పండి? రాత్రి అయిపోతుందా పెద్దమ్మ? రాత్రి అయిపోతుందా? అవ్వదు. కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు కదా. నేను ప్రయత్నం చేస్తా ఉన్నా, డబ్బులు కూడా రావాలి. ప్రయత్నం చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఆశ. కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, మీ వైపు నుంచి నేను పోట్లాడతా, మీ వైపు నుంచి నేను అడుక్కుంటా, మీ వైపు నుంచి గట్టిగా అడుగుతా. ఆదోనికి ఈ అవసరం ఉంది అని చెప్తా. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఈ సమస్య నేను మామూలుగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంట్లో హాయిగా పడుకుంటారు. అబ్బా ఎమ్మెల్యే అయిపోయినాను, ఇంకా 5 ఏళ్ళు నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏడా పోనక్కల్లా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సాంపగలికి వెళ్ళి ఓట్లు అడిగితే ఓట్లు చేస్తారు, అప్పటిదాకా ఏం పని లేదు అనుకుంటారు. మరి నేనేం చేస్తున్నా? ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పొద్దున ఒక ఊరికి, సాయంకాలం ఒక ఊరికి పోయి ఇంటింటికి తిరిగి మీ అందరి దగ్గర తెప్పించుకుంటా ఉన్నా. అవునా కదా? నన్ను మా ఇంట్లో పడుకుంటే ఎవరన్నా వద్దంటారా? ఎవరి కోసం తిరుగుతా ఉన్నా? మీకోసమే తిరుగుతా ఉన్నా. మీ కష్టాలు తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీకున్న బాధలు తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీకు ఏమేం పనులు కావాలో తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీ కష్టాల్లో నేను కూడా ఒకరిని అని చెప్పడానికి తిరుగుతా ఉన్నా. కాబట్టి నేను పడుతున్న శ్రమ వృధా పోదు. ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా డబ్బులు లేవు పాపం, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా డబ్బులు లేవు పాపం. డబ్బులు వస్తాయి మెల్లిగా. డబ్బులు రాగానే నాకు నమ్మకం ఉంది, ఆదోనికి నిధులు వస్తాయని, ఆదోనికి డబ్బులు ఇస్తారు. రాగానే మీ ఊర్లో ఉన్నటువంటి మొట్టమొదటి పని మంచినీళ్ళ సమస్య తీరుస్తా, రోడ్లు వేయిస్తా, డ్రైనేజీలు వేయిస్తా. ఏమబ్బా? కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండండి. అంత లోపల ప్రతి ఏసీ కాలే కదా మనిషిలో మళ్ళీ 2 రోడ్లు ఇస్తా. ఆ 2 రోడ్లు, ఇది రోడ్లు పని అయిపోతుంది. తర్వాత నీళ్లు, తర్వాత డ్రైనేజ్. ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి శాయశక్తిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు నన్ను బాగా ఆదరించినందుకు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు కూడా
నన్ను అభిమానించారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇదిగో ఈమె కనిపిస్తుంది కదా, ఈమె పంచాయతీ సెక్రటరీ. అందరూ చూసినారా అని అడుగుతా ఉన్నా. చూసినారా? ఆమె నెల రోజులైందే వచ్చింది, కొత్తగా వచ్చింది. మీరు ఈమె పంచాయతీ ఆఫీస్లో ఉంటుంది. మీ ఊరిలో ఉన్నటువంటి అన్ని పనులకి రాసుకుని ఎస్టిమేషన్లు తయారు చేసి పెట్టే పని ఈమె చూసుకుంటుంది. మీరు జాగ్రత్తగా, ఈమె రోజు ఇక్కడికి వస్తుంది. రోజు వస్తావు తల్లి నువ్వు? ఏమ్మా నువ్వే రోజు వస్తావా? రోజు వస్తుందట ఆమె. ఆమెను గుర్తుపెట్టుకోండి. పనులన్నీ చేయించుకుంటారా? మీ దగ్గర ఎవరికి డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా రోడ్డు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈమె చూసారా? ఎప్పుడన్నా చూసారా లేదా? ఈమె వెల్ఫేర్ సెక్రటరీ. వెల్ఫేర్ సెక్రటరీ అంటే మీకు పింఛన్లు ఇచ్చేది, కొత్త పింఛన్లు రాసేది, ఇవన్నీ కూడా ఆమె చూసుకుంటుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పార్టీలోకి రాకపోతే నువ్వు టీడీపీ, నువ్వు జనసేన, నువ్వు బీజేపీ, వేరే పార్టీ కాబట్టి నీకు పెన్షన్లన్నీ కట్ అని చెప్పేది. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఇప్పుడు రాయించుకోండి. అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాసుకోండి. కొంతమందిని చూశాను. ఓ పిల్లోడు వీల్ చైర్ మీద వచ్చినాడు. ఓ పిల్లోడు. అవన్నీ కూడా పెడతాం. 2-3 నెలల్లో కొత్త పింఛన్లు శాంక్షన్ అవుతాయి. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవెన్ గుర్తుపెట్టుకుంటారా? ఏమ్మా అందరికీ పింఛన్లు ఇచ్చేయాలి 3 నెలల లోపల. సరేనా? ఓకే, ఇంక నువ్వు దిగు. అలాగే కొత్తగా ప్రభుత్వం మీకు ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తా ఉంది. మార్చి లోపల ఎవరెవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళందరూ కూడా, నీ పేరేమిటయ్యా? దర్గన్న ఈయన పేరు. ఈయన పంచాయతీ ఆఫీస్లో ఉంటాడు. ఈయన దగ్గర పోయి పేరు రాయించుకోవాలి. ఎవరైతే పేరు రాయించుకుంటారో దర్గన్న దగ్గర ఈ లిస్టు తయారు చేస్తాడు. మార్చిలో కొత్తగా ఇళ్ళు ఇస్తాం. ఎవరికైనా సరే ఇంటి స్థలం ఉంటే నరేంద్ర మోదీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కండువాలు ఎక్కువ. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చిన రెండు మూడు అంశాలు మీకు చెప్పాలా. నేను ఊర్లోకి రాగానే అమ్మలు అక్కలందరూ కూడా నా మీద పడినారు. నీళ్లు ఇస్తావా లేదా అని దబాయిస్తా ఉన్నారు అక్కడంతా. నీళ్లు తప్పనిసరిగా ఉండాలమ్మా. నేను ఈ మధ్య ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి పోయినా. అసెంబ్లీకి పోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చొని ఉంటే చెప్పిన, ఆదోనిలో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి, చాలా కష్టంగా ఉంది, నిధులు విడుదల చేస్తే తప్పనిసరిగా ఆదోనిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది అని. ఈ ఊర్లో సుమారుగా 1400 మంది ఉన్నారు. 1400 మందికి 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్లు వస్తే ఎలా బతుకుతారు? అట్లాగే వాడుకోవడానికి నీళ్లు కావాలంటే కూడా ఉప్పు నీళ్లు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది అని చెప్తా ఉన్నారు. నేను ఎంపీడీఓ గారికి చెప్పాను, ఆ ఉప్పు నీళ్లు ఉన్నటువంటి ఆ బోరుని తీసేసి దాని పక్కనే ఇంకేదైనా బోరు తవ్వించండి, మంచినీళ్లు పడతాయేమో అని చెప్పినాను. వీలైనంత తొందరగా అక్కడ బోరు తవ్వించే ప్రయత్నం చేస్తాను. మంచినీళ్లు పడి, దేవుడి దయ వల్ల మంచినీళ్లు పడితే మనకందరికీ బాగుంటుంది. నీళ్ల సమస్య తీర్చాల.
ఎక్కడికి పోయినా ఆడవాళ్ళు అడుగుతా ఉన్నారు నీళ్లు, ఎక్కడికి పోయినా అడుగుతా ఉన్నారు డ్రైనేజీలు సరిగా లేవు నీళ్లు పోవడానికి. ఇంటి ముందుకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి, మురుగు నీళ్లు వస్తా ఉన్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు వస్తా ఉన్నాయి, చిన్న బిడ్డలు ఆడుకుంటా ఉన్నారు, ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు. మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 43 గ్రామాలకి, అంటే ఆదోని మండలంలో 43 గ్రామాలు ఉన్నాయి, 43 గ్రామాలకు కూడా నేరుగా నరేంద్ర మోదీ గారు పంపించే డబ్బులు కేంద్ర ప్రభుత్వం, వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్, ఎవరో చేసింది బ్రహ్మాండంగా చేశారా? నరేంద్ర మోదీ గారు నేరుగా మీ గ్రామానికి సర్పంచ్ వేసేటువంటి డబ్బుల్ని 2 సార్లు వేసినాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 4 నెలల కాలంలోనే 2 సార్లు డబ్బులు వేసాం. ఒకసారి 3 లక్షలు, ఇంకొకసారి 2